డిసెంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల జాతరే ఉండనుంది. అఖండ 2 నుంచి జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 3 వరకు భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమా ప్రేమికులకు పండగే. కానీ ఈసారి డిసెంబర్లో మాత్రం మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు పాన్ ఇండియా స్టార్స్ నుంచి హాలీవుడ్ దిగ్గజాల వరకు అందరూ క్యూ కట్టారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ 2 గర్జనతో మొదలై జేమ్స్ కామెరూన్ సృష్టించబోయే విజువల్ వండర్ అవతార్ వరకు ఈ ఏడాది ముగింపు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే వేడి పుట్టించనుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిసెంబర్ నెల ఆరంభమే అదిరిపోయే రేంజ్లో ఉండబోతోంది. అఖండతో అఘోరాగా విశ్వరూపం చూపించారు బాలకృష్ణ. ఆ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల జరగబోతోంది. అదే రోజు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దురంధర్, మలయాళ మెగాస్టార్ మమ్మూటి నటించిన కలంకావల్ ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. రెండో వారంలో అన్నగారు వస్తారు అంటూ కార్తీ సందడి చేయనున్నారు. దీంతో పాటు మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ ఈ చిత్రాలు కూడా డిసెంబర్ 12నే విడుదలవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తేదీ డిసెంబర్ 19. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం అవతార్ 3 వెండి తెరపైన అద్భుతాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి ఒకరోజు ముందు ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ చిత్రం విడుదల కాబోతోంది. సంక్రాంతిని తలపించేలా క్రిస్మస్ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర పలు చిత్రాలు వరుసగా క్యూ కడుతున్నాయి. డిసెంబర్ 25న ఏకంగా 7 సినిమాలు విడుదలవుతున్నాయి. మోహన్ లాల్ నటించిన వృషభ, హాలీవుడ్ మూవీ అనకొండ, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ డ్రామా యుఫోరియా, రోషన్ మేకా హీరోగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ఛాంపియన్తో పాటు శంభాల, దండోరా, పతంగ్ చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. డిసెంబర్ బరిలో నిలిచిన చిత్రాలు డజనుకు పైగానే ఉన్నాయి. మరి వీటిలో ఎన్ని చిత్రాలు విజయం సాధిస్తాయో వెయిట్ చేసి చూడాలి. ఇప్పటిదాకా బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన 3 చిత్రాలు అభిమానులకు ఆనందం పంచాయి. వారిద్దరి కాంబోలో 4వ చిత్రంగా రూపొందిన అఖండ 2 తాండవం కూడా అదే రూటులో సాగుతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హైదరాబాద్లోని కైతలాపూర్ మైదానంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఫ్యాన్స్లో మరింత ఉత్సాహం నెలకొంది. జై బాలయ్య అంటూ కైతలాపూర్ ప్రాంగణం దద్దరిల్లింది. నిజానికి ఈ వేడుకలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని అభిమానులు ఆశించారు. అయితే బాలకృష్ణ ముందుగానే ఎవరి ఊళ్ళల్లో వారు ఉండి ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిలకించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే అఖండ 2 తాండవం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు ఎవరి ఊళ్ళల్లో వారు ఉత్సవాలు చేసుకోవాలన్నదే బాలయ్య అభిలాషట. డిసెంబర్ 4వ తేదీన రాత్రి నుంచే అఖండ 2 తాండవం ప్రీమియర్ షోస్ మొదలవబోతున్నాయి. దాంతో ఫ్యాన్స్లో రోజు రోజుకు అఖండ 2 పైన ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ను రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన టీజర్ కంటే మిన్నగా ఇది అలరిస్తోందని అంటున్నారు. ఈ సినిమాలో హైందవ ధర్మం ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. హైందవ ధర్మం అందరినీ కలుపుకొలిపోయేదని, ఆ సత్యాన్ని బోధిస్తూ ఈ చిత్రం రూపొందుతోందని ప్రీ రిలీజ్ వేడుకలో వక్తలు చెప్పారు. అభిమానులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ఇప్పటిదాకా బాలకృష్ణ సినిమాల్లో ఏ మూవీకి జరగనంత బిజినెస్ ఈ అఖండ 2 చిత్రానికి జరిగిందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 సందడి సాగనుంది. బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోన్న అఖండ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఏ తీరున మురిపిస్తుందో చూడాలి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఈసారి లెక్కలన్నీ మార్చేశారు. అఖండ సినిమాతో హై రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు సీక్వెల్తో అంతకు మించిన విధ్వంసం క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 250 కోట్ల మార్కును టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపు 125 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు టాక్. నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో రైట్స్ కోసం బయ్యర్లు పోటీ పడ్డారు. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడైనట్టు టాక్. ఇది బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు. ఈ భారీ బిజినెస్ వెనుక ప్రధాన కారణం అఖండ బ్రాండ్ ఇమేజ్.
మొదటి భాగం డెవోషనల్ టచ్తో మాస్ ఆడియన్స్ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ని కూడా థియేటర్లకు రప్పించింది ఈ సినిమా. ఇప్పుడు సీక్వెల్లో బాలయ్య 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించనుండడం, విజువల్స్ గ్రాండ్గా ఉండడం సినిమా పైన నమ్మకాన్ని మరింత పెంచేశాయి. ముఖ్యంగా అఘోరా గెటప్కు పాన్ ఇండియా రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. హిందీలో కూడా ఈ సినిమాకు గ్రాండ్గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్గా ఈ స్థాయి బిజినెస్ జరిగిందంటే హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి మొదటి రోజు ఓపెనింగ్ లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. తెలుగు రాష్ట్రాలే కాక ఓవర్సీస్లోనూ బాలయ్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఎటు చూసినా కూడా అఖండ 2 తాండవమే కనిపిస్తోంది. తాజాగా ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య వీరాభిమాని అఖండ 2 టికెట్ను భారీ ధరకు సొంతం చేసుకున్నాడు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో బాలయ్య వీరాభిమాని ఏకంగా 2 లక్షలు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా అసలు ఆ అభిమాని ఎవరు, ఫస్ట్ షో టికెట్ తీసుకున్నాడా లేదా ప్రీమియర్ షో టికెట్ తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ ఇది బాలయ్య క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య పైన అభిమానానికి బోర్డర్స్ లేవని అంటున్నారు. ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి కాగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ఇవ్వగా డ్యూయల్ రోల్లో బాలయ్య అదరగొట్టారని, ఫస్ట్ పార్ట్ను మించి సీక్వెల్ విజువల్స్, BGM వేరే లెవెల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రముఖ క్షేత్రాల గొప్పతనం చక్కగా చూపించినట్లు చెబుతున్నారు. ఇప్పటి ట్రెండ్కు ఓ మంచి మెసేజ్తో పాటు మాస్ అంశాలను కూడా ఈ మూవీలో ఉన్నాయని సమాచారం. తమన్ BGM నిజంగా బాత్సులు బద్దలవ్వాల్సిందే అనే రీతిలో ఉన్నాయని, శివయ్య ఎలివేషన్ టైంలో అఘోరా పాత్ర స్క్రీన్ పైన కనిపించేటప్పుడు వచ్చే శ్లోకాలు అద్భుతమని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్ గూస్ బంప్స్ని తెప్పిస్తున్నాయి. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. పూర్ణ, హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 Reels Plus బ్యానర్ పైన రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది ఈ సినిమా. ఫ్యాన్స్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు 3D ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్స్తో సందడికి రెడీ అయిపోయారు.